మన కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్న తాగేటి వారిపాలెంకి చెందిన చాట్ల వాసు అనే అతనికి హత్య కేసుకు సంబంధించి మన కావలి రూరల్ పోలీసు వారు చేసిన దర్యాప్తు వివరాలు మీ అందరికీ కూడా తెలియపరచబోతున్నాను. అసలు ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటంటే మొన్న 10వ తేదీ మధ్యాహ్నం రోజున నేషనల్ హైవే 16 దగ్గరలో అడవిరాజుపాలెం దగ్గర ఈ సర్వీస్ రోడ్డు జరిగింది. ఆ రోజు మాకు ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఏంటంటే ఎవరో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఈ చాట్ల వాసు అనే అతన్ని కొట్టి వెళ్ళిపోయారు అని ఎవరైతే వాసు ఉందో వాసు యొక్క తల్లి మాకు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని ఫస్ట్లో తొలుత 324 అంటే సింబుల్ అట్ట కింద అన్నమాట అట్ట కింద కేసు నమోదు చేయడం జరిగింది. చేసి దాన్ని మన రూరల్ ఇన్స్పెక్టర్ అయిన రాజేశ్వరరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏం తెలిసిందంటే ఇప్పుడు అదే అంటే వీళ్ళు చాట్ల వాసు అనే అతను తాగేటి వారి పాలెం అదే గ్రామానికి చెందిన మందా మధు అనే అతను ఈ వీళ్ళిద్దరి మధ్యన రైవల్రీ ఉందా అంటే వీళ్ళు దూర బంధువులు కూడా వీళ్ళొచ్చు వీళ్ళ మధ్యన రైవల్రీ ఉందా. ఈ ఎవరైతే మధు ఉన్నాడో మధు గతంలో ఆ గ్రామానికి సర్పంచ్ కూడా చేసి ఉన్నాడంట. వీళ్ళకి ఏదో డిస్ప్యూట్స్ ఉన్నాయి. తర్వాత ఆ డిస్ప్యూట్స్ ఎంక్వైరీ చేస్తే ఆ రోజు తక్షణం జరుగుతున్న కారణం ఏంటంటే జనార్దన్ అనే ఒక అతను కొన్ని మేకల్ని వీళ్ళకి మధు అనే వాళ్ళకి ఎవరైతే చాట్ల వాసు అనే అతనికి మేపుకుంటా ఇచ్చారట కొన్నాళ్ళ పాటు. ఆ మేకల తర్వాత మీరు మేపుకున్న తర్వాత మాకు ఇచ్చి వెనక్కి ఇచ్చేయమనే క్రమంలో వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత వీళ్ళు మేము మేకలు మాత్రం ఇస్తాం, మేకలు పుట్టే పిల్లలనే మేము మీకు ఇవ్వము అని చెప్పి అన్నారంట. ఆ విషయంలో జనార్దను వాసుకు మధ్యన కొంచెం తేడా వచ్చి వాళ్ళు మేకలు ఇస్తలేదని చెప్పి ఈ జనార్దన్ నేతను ఈ మధు నేతని ఆశ్రయించి అతని దగ్గర ఈ విధంగా ఏం చేస్తున్నాడు మేవాడు అంటే వీళ్ళు దూర బంధువులు అవుతారంట. కొంచెం అతనితో చెప్పి ఆ మేకలతో పాటు మేక పిల్లలను కూడా మాకు ఇప్పించండి అని చెప్పి ఏదో వాళ్ళకి మాట్లాడలేదంట. ఆ విషయం మీద ఏంటంటే ఏదో ఇతను మధు అతను అడిగాడని ఆ రోజు తక్షణం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో డ్రింక్ చేసి ఎవరైతే మృతుంటారో వాసన అతను డ్రింక్ చేసి అతను ఏదో తిట్టాడని దాని మీద ఇతని మీద రివెంజ్ తీర్చుకోవాలని ఉద్దేశంతో ఏంటంటే అతను ఆ రోజు రవిచంద్ర అనే అతను 10వ తేదీన ఇతని దగ్గర పంపించి ఇతన్ని బండి మీద తీసుకెళ్ళి అక్కడ బ్రాంచ్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ బ్రాంచ్ షాప్ దగ్గరే వీళ్ళు డ్రింక్ చేసిన తర్వాత ఇతనే కావాలని చెప్పి పక్కకి తీసుకెళ్ళినట్టు ఎవరైతే రవిచంద్ర ఉన్నాడో అతనే ఇతన్ని తాగొప్పించిన తర్వాత అటు పక్కగా సర్వీస్ రోడ్డు కొంచెం దూరంగా బ్రాంచ్ షాప్ నుంచి దూరంగా తీసుకుపోయినట్టు అక్కడికి ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి ఎవరైతే ఈ మందా మధు ఉన్నాడో మందా మధు పంపించిన ఇద్దరు కుర్రోళ్ళు వచ్చేసి ఇతన్ని మన కొయ్యిగారు అంటే మన మంచం కోళ్ళు ఉంటాయి కొయ్యికారులు అలాంటి ఆడితో కొట్టి పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ పడి ఉన్న తర్వాత ఈ సమాచారం మేరకు ఎవరైతే పబ్లిక్ అతన్ని గమనించేసి తర్వాత వాళ్ళ అమ్మకి ఇన్ఫార్మ్ చేస్తే తర్వాత తీసి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అతను స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితులు ఉంటే వాళ్ళ అమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది. అప్పుడు దాని మీద కేసు పెట్టారు. మనం ఇది జరిగిందన్నమాట. అసలు తర్వాత ఏంటంటే దర్యాప్తులో భాగంగా మన సిఐ గారు ఏం చేశారంటే దీన్ని 13వ తేదీన 307 ఐపీసీ కింద 324 307 అంటే యత్నం కింద దీన్ని కేసును మార్చి దర్యాప్తు ప్రారంభించారు. తను దర్యాప్తులో తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ రవిచంద్ర అనేవాడు వచ్చి ఇతన్ని ఇంటికి దగ్గర నుంచి బండి ఎక్స్ట్రా తీసుకువెళ్ళేవాడు అని కారణంగా అతను ముద్దాయిగా చేసి ఫస్ట్ అతన్ని అరెస్ట్ చేసాము. 307 కింద అరెస్ట్ చేసాము. అతను ఎప్పుడు అరెస్ట్ చేసి మనం 16వ తారీఖు కదా 16వ తేదీన అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ నిన్ను ఎవరు పంపించారో ఏంటంటే ఈ విధంగా నన్ను ఏదంటే మందా మధు అనే అతను నన్ను పంపించి ఈ విధంగా ఇతన్ని కొట్టాలి ఇతన్ని హతమార్చాలని చెప్పి నాకు చెప్పేసి నువ్వు ఈ విధంగా బండికి తీసుకెళ్తే బ్రాంచ్ షాప్ దగ్గర తీసుకెళ్ళి అతనికి బాగా మందు తాగించి తీసుకుని కొంచెం దూరంగా తీసుకెళ్ళి ఈలోపు నేను ఇద్దరు మనుషులు పంపిస్తాను వాళ్ళు వచ్చి కొడతారని ప్లాన్ చేసి నన్ను పంపించారు బట్టి దాని ప్లాన్ ప్రకారం నేను ఇతన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి బ్రాంచ్ షాప్ తీసుకెళ్ళని చెప్పి ఇతని యొక్క కన్ఫ్యూషన్లో చెబుతారు. అతని యొక్క కన్ఫ్యూషన్ మేరకు మనం ఏంటంటే మందా మధుని నిన్న సాయంత్రం మన సిఐ గారు అరెస్ట్ చేశాడు. మందా మధుతో పాటు అతను ఎవరైతే ఇద్దరు పంపించారో పంపించే వాళ్ళు ఒకరిని
పసుపులేని గణపతి వాళ్ళిద్దరిని కూడా నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. చేసి వాళ్ళ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ కాడ చేస్తే వీళ్ళు ఏదో చెప్పొచ్చారు, ఇలా అతను సంపాదన ఉద్దేశంతో ఏదో చేశారని చెప్పి మెయిన్ ఎవరైతే ప్లాన్ చేసాడో మందైన అతని యొక్క స్కెచ్ అన్నమాట చేసి వీళ్ళిద్దరం అంటాం. తర్వాత పసుపులేని గణపతి మరియు దేవరపల్లి నవీన్ వీళ్ళిద్దరు కుర్రల్ని ఏది చేసుకుని వాళ్ళిద్దరి ద్వారా చేయాలని చెప్పి వాళ్ళిద్దరు పంపించాడు. వాళ్ళు మనకి గణపతి మధు నిన్న సాయంత్రం అరెస్ట్ అయ్యారు. ఇంకా మనకి నవీన్ అనే కుర్రోడు అరెస్ట్ కావాల్సి ఉంది. కాబట్టి దీని తర్వాత ఏంటంటే అతను ట్రీట్మెంట్లో భాగంగా మొన్న 18వ తారీఖు నాడు 17వ తారీఖు నాడు రాత్రి నెల్లూరు హాస్పిటల్ చనిపోయాడు. ఎవరైతే తీవ్రమైన గాయాలతో ఉన్నాడో గాయాలతో ఫస్ట్ 324, దాని తర్వాత 307 కేసు, దాని తర్వాత అతను అండర్గోయింగ్ ట్రీట్మెంట్ నెల్లూరులో చనిపోయిన తర్వాత అంటే 17వ తారీఖు నాడు రాత్రి చనిపోయిన తర్వాత అక్కడి నుంచి డెత్ ఇంటిమేషన్ వస్తుంది మాకు. ఆ డెత్ ఇంటిమేషన్ మేరకు మళ్ళీ రూరల్ సిఈ గారు ఆ కేసుని 307 కేసుని 302 కేసుగా మార్చి దర్యాప్తులో భాగంగా నిన్న సాయంత్రం వాళ్ళతో అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ముద్దాయి అంటే దేవరపల్లి నవీన్ అంటే ఇతను గౌరవరం గ్రామస్తులు, ఇతను ఇంకా పరాలు ఉన్నాడు, ఇతరుగా పట్టుకోవాల్సి ఉంది. దీంతో పాటు ఏంటంటే వాళ్ళు నేరానికి ఏదైతే ఉపయోగించారో ఇప్పుడు నిన్న అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఉపయోగించిన ఏదైతే చెక్క దాంట్లో కొట్టారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని నిన్న అరెస్ట్ చేసాము. ఇప్పుడు వీళ్ళని రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నాము. అదేవిధంగా మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఇలాంటి కక్ష కార్పెంట్ పట్టుకొని మనిషిని చంపడం అనేది చాలా తీవ్రమైన నేరం. ఈ పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇలాంటి సొసైటీలో ఇలాంటి నేరాలు జరిగితే ఇంటి వయసులో టార్గెట్ చేస్తానికి తెలియదు. వీళ్ళందరి మీద కూడా మేము రౌడీ షీట్ చేస్తాము. ఇలాంటి కేసులు జరిగినప్పుడు మా ఎస్పీ మేడం అజితా మేడం గారు చాలా పర్టికులర్గా చాలా కఠినంగా వ్యవహరించమని చెప్పి మాకు ఉత్తర్వులు జారీ చేస్తుంటాం. కాబట్టి వీళ్ళందరి మీద రౌడీ షీట్లు తెరిచేసి వీళ్ళ ప్రతి మూమెంట్ వాయిస్ చేస్తాం. అదేవిధంగా నేను పబ్లిక్ చెప్పేది ఏంటంటే ఇలాంటి చిన్న విషయాలు ఎందుకంటే కుటుంబ తగాదాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మనుషులు చంపేంత స్థాయికి ఎత్తడం అనేది చాలా దారుణం. ఇది ఇలాంటి నేరాలకు పాల్పడే వాళ్ళ మీద మేము కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మన పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రజలకు సందేశం ఇస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో ఈ ముద్దాయిలు అందరూ ఇప్పుడు ఎవరైతే చనిపోయిన అతను కూడా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన అతను, ఎవరైతే చంపడానికి ప్లాన్ చేసేవాడో బెయిల్ అతను మధు ఇతను కూడా ఎస్సీ కమ్యూనిటీ అతను, ఎవరైతే ఇతన్ని ఇంటికి వచ్చి బండి తీసుకెళ్ళాడు బ్రాంచ్ షాప్ దగ్గరికి అతను కరువుచందు అతను కూడా ఎస్సీ కమ్యూనిటీ. అదేవిధంగా దేవరపల్లి నవీన్ ఎవరైతే ఇద్దరు కలిసి కొట్టారో వాళ్ళ దేవరపల్లి నవీన్ కూడా అతను కూడా ఎస్సీ కమ్యూనిటీ. కాకపోతే పశువులేటి గణపతి అని అతను బలిజా కమ్యూనిటీకి సంబంధించిన అంటే అతను నాన్ ఎస్సీ కాబట్టి ఈ కేసులో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. ఈ మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కలిపి దర్యాప్తు చేస్తున్నాం. ఇది ఎస్సీ ఎస్టీ కేసుగా మారుతుంది కాబట్టి ఈ యొక్క కేసుని డిఎస్పీ హోదాలో కావలి డిఎస్పీ హోదాలో నేను దర్యాప్తుని టేకప్ చేయబోతున్నాను. అదేవిధంగా ఎవరైతే మిగిలి ముద్దాయో ఆ మిగిలి ముద్దాయి కూడా పట్టుకుని అరెస్ట్ చేసి వెంటనే మేము కోర్టు ప్రొడ్యూస్ చేస్తాం.